మా చిన్ని చూసారా, నా టవల్ సాప్ వేసుకొని కూర్చోవడం చేతగాక నా టవల్ తెచ్చి కూర్చుంది. చూసిరా, అది దాని బాధ ఏంటంటే నేను వాళ్ళ నాన్న రెడీ అయి ఉన్నాను అనమాట. ఎక్కడికన్నా దీన్ని చెప్పకుండా దీన్ని తీసుకోకుండా వెళ్ళిపోతామేమో అని ఇలా ఇంటి ముందర కాపలా కాస్తుంది మా చిన్ని. కదా చిన్ని, ఇంటి ముందర ఎందుకు కూర్చున్నా? నువ్వు ఇంట్లో ఆడుకునే నువ్వు బయట ఎందుకు కూర్చున్నా? అది నా టవల్ వేసుకోను. ఎండలో ఉన్నాను, ఎండలో కూర్చుంటా అని చెప్పి నా బిడ్డకు కూడా ఎండ పిచ్చంట కూర్చుందంట ఎండలో. ఏం చేద్దాం, నేను ఎండ వస్తే సాప్ వేసుకొని కూర్చుంటాను అనమాట. రోజుగా పైన నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది అనిపించినప్పుడు నేను ఎండలో సాప్ వేసుకొని పడుకోవడము కూర్చోవడము చేస్తాను. ఇప్పుడు కింద కూర్చునే పరిస్థితి లేదు కాబట్టి కొంచెం తక్కువ కూర్చుంటాను. నేను చూసిరా, నన్ను ఫాలో అవుతుంది. నా కూతురు కదా, నన్నే ఫాలో అవుతుంది. మేకప్ ఇట్లా సామాన్లు సగం కొట్టింది, సగం ఉంచింది, ఆడుతుంది పొద్దున్నే మేకప్ పెట్టి. ఏం చేస్తున్నావు పప్పి? స్కూల్ లేదా నీకు ఈరోజు? ఎందుకు పోలేవు స్కూల్కి? ఈరోజు అంత బోనాలని చెప్పి మండే రోజు బోనాల హాలిడే ఇచ్చారు. సో మా చిన్ని ఇంట్లోనే ఉంది. మా చిన్నికి ఏం చేయాలో తోచక పొద్దున్న ఎండలో కూర్చొని ఇట్లా ఆడుకుంటుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. డాడీ, డాడీ కూతురు పిలుస్తుంది. ఇక్కడ ఒకసారి రా, ఈ ఆడుకునేది కాక ఈ మాకు కాక అందరు సాయంత్రం వాళ్ళ నాన్న చూసిరా, నేను పిలిస్తే పలకడు, కూతురు పిలిస్తే మాత్రం పలుకుతాడు. తండ్రి కూతురు తోడు దొంగలు చూసారా ఎలా పెట్టిందో సామాన్ చూడండి. చూసారా ఎట్లా చదివిందో, నెయిల్ పాలిష్, సెంటు, ఇదివే నా హెయిర్ డ్రైయర్ అది పెట్టు. సగం ఐటమ్స్ పోయినాయి, సగం ఐటమ్స్ ఉన్నాయి. ఉన్న వాటితో ఆడుతుంది. ఇంట్లో ఏడున్నాయి కానీ వెతికి తీయాలి. చూసిరా, మా చిన్ని నాకు బాక్స్ అని ఒకనాడు షాపింగ్కి వెళ్తే మొత్తుకుంటే మీషోలో ఆర్డర్ చేసి తెప్పించాను. ఆడుతుందిలేండి బాక్స్తో, వేస్ట్ అయితే అయిపోలేదు.